వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అందరి సహాయ సహకారాలతో ఈ స్థాయికి ఎదిగాను. డీసీటీఓ మాదయ్య వెల్లడి. హుజురాబాద్ నివాస్ న్యూస్. సోమవారం రోజు కరీంనగర్ పట్టణంలో టీఎన్జీఓఎస్ ఉద్యోగ భవన్లో వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో జరిగిన జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖలో మేనేజర్గా పనిచేస్తున్న మాధవయ్య పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగ సోదరిమణులు అందరూ కలిసిమెలిసి ఉంటూ ఈ శాఖలో పనిచేసినప్పుడు ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ తేవటానికి ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజ్వీ ఎంతో కృషి చేస్తున్నారు. మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ కోరారు. ఈ సందర్భంగా మేనేజర్ యాదయ్య 60వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాదయ్య మాట్లాడుతూ ఈ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు. అలాంటి వారికి నా తరఫున వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను మాదయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ ఇంజనీర్ జాయింట్ కమిషనర్ కె రవికుమార్, డిప్యూటీ కమిషనర్ మధుసూదనాచారి, అసిస్టెంట్ కమిషనర్లు కవిత, చరణ్, శైలజ, డీసీటీఓలు, తిరుపతి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు జి భిక్షపతి, జగన్మోహన్ రెడ్డి, మహమ్మద్ సలావుద్దీన్, అనిల్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్, రజిత, అనిత, సునీత, కృష్ణవేణి, మహమ్మద్ అహ్మద్, హుసేన్, సాయిలు, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జయదీప్ సింగ్ గారు, జిల్లా అధ్యక్షుడు కృష్ణపతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత నా తోటి ఉద్యోగ సోదరులు అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను. నా మీద ఇంత అభిమానంతో అందరూ వచ్చినందుకు చెప్తున్నాను. ఈ సందర్భంగా నా సలహా ఏంటంటే, కొత్త పిల్లలు వచ్చింది కాబట్టి నేను మాటలు చెప్తున్నాను. పర్సనల్ డిసిప్లిన్ ఉంచుకోండి, సోషల్ డిసిప్లిన్ ఉంచుకోండి, తర్వాత అఫీషియల్ డిసిప్లిన్ ఉంచుకోండి. చేసుకుంటే తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా మనం ఏం చేస్తున్నాము, మనం ఎంతో సర్వీస్లో ఉంటాము, మనం ఇంకేం చేయదలుచుకున్నాము, దాని ప్రకారం ఒక పద్ధతిగా చేసుకోకపోతే లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తాము. సొసైటీలో మనకు విలువ ఉంటుంది. తర్వాత మనం చేసే ఉద్యోగంలో మనకు విలువరిస్తారు. తర్వాత ఎక్కడ పోయినా మనము ఈజీగా అంటే అందరితో నెట్టుకుని రాగలుగుతాం. మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, అంటే ఏజ్తో సందర్భం లేకుండా ఒట్టిగానే ఏదో వ్యాధులు రావడం, లేకపోతే ఏదో రావడం కనీసం అంటే మినిమం ఒక 1 to 2 hours మన బాడీకి కూడా, అంటే మన బాడీ మన కోరికలు అంటే మనం చేయదలుచుకునేది మన బాడీ చేసి పెడుతుంది. కాబట్టి మన బాడీ కోసం ఫిజికల్ ఎక్సర్సైజ్ మినిమం ఒక 1 to 2 hours చేసుకుంటే మంచిది అని అడ్వైజ్.